సంధ్య చిన్నప్పటినుంచే తల్లిలేని ఇల్లు చూసుకుంటూ పెరిగింది. తమ్ముడు మురళిని చదువులో మేటి చేయాలని తన కల. తానేమీ చదవలేకపోయినా ట్యూషన్స్ తీసి కష్టపడి మురళిని ఇంటర్ వరకు చదివించింది. ఇంతలో రాహుల్ అనే యువకుడు వారి దగ్గరలో కొత్తగా ఉంటాడు. అతని మనసు, సహాయం చేసే తత్వం చూసి సంధ్యకు ఒక అనుబంధం కలుగుతుంది. రాహుల్ కూడా ఆమె త్యాగస్వభావాన్ని గమనించి మెల్లగా ఇష్టపడతాడు. కాని మురళి చెడు స్నేహితుల వల్ల తప్పుదారి పడతాడు. డబ్బు కోసం తప్పులు చేయడం మొదలుపెడతాడు. ఒక పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. సంధ్య అతన్ని రక్షించడానికి ఎంతటి త్యాగం చేస్తుందో, ఆమె ధైర్యం ఎలా కుటుంబాన్ని నిలబెట్టిందో కథలో ప్రధానాంశం. రాహుల్ ఈ సమయంలో ఆమెకు అండగా నిలుస్తాడు. చివరికి మురళి మారిపోతాడు. సంధ్య త్యాగానికి కృతజ్ఞతతో ఉంటాడు. రాహుల్, సంధ్య బంధం ప్రేమగా మారుతుంది. అక్క, తమ్ముడు బంధం ఎంత గొప్పదో చూపిస్తుంది. ప్రేమ అంటే కేవలం రొమాన్స్ కాదు, అండగా నిలబడి బలం ఇవ్వడం అని అర్థమవుతుంది. తప్పిపోయిన వారు కూడా మారగలరని నమ్మకం ఇస్తుంది.